చక్కెర వ్యాధి, దీని పేరు మధుమేహ వ్యాధి. సో మధుమేహం ఇన్ని పేర్లు ఉన్నాయి దీనికి. అసలు మధుమేహం అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అట్లా వచ్చింది? ఈ డయాబెటీస్ అనేది చాలామంది ఎప్పుడు చెప్పినా కూడా ఏం చెప్తుంటారు, మీకు వంశపారంపర్యంగా వచ్చింది అంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 60 ఏళ్ళు, మీకు 60 ఏళ్లలో ఇది డిటెక్ట్ అయ్యింది అనుకోండి, మీ అమ్మా నాన్నకు లేదు అసలు, వంశపారంపర్యంగా ఎట్లా వస్తుంది? సరే ఇప్పుడు మీకు ఉంది, మీకు చిన్నప్పటి నుంచే ఉంది, పిల్లలు కంట్రోల్ చేసుకుంటున్నారు, అట్లా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. లేదా అమ్మా నాన్నకు 45 ఏళ్ళ తర్వాత వచ్చింది, పిల్లలకు 20 ఏళ్ళకే వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అది ఎట్లయింది? అప్పుడు అది అంటే ఈ జీన్స్ ప్రకారం వచ్చినట్టు కాదు కదా అది. ఇది కంప్లీట్గా మన ఆహారం మీద ఆధారపడినటువంటిది. మనం ఎన్నోసార్లు చెప్తుంటాం, మనకు ఒక వాల్యూ ఉంది, మీరు ఎన్ని క్యాలరీస్ ఎనర్జీ ఒక రోజు తీసుకోవాలనేది బిఎంఆర్ అంటారు, బాసల్ మెటబాలిక్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బిఎంఆర్ 1800 అనుకోండి, ఇది రౌండ్ ఫిగర్ అంతే. 1800 కిలో క్యాలరీస్ ఎనర్జీ మీకు అవసరం, లేదా 2000 కిలో క్యాలరీస్. ఇంకా కొంచెం మీకు మీ శరీరం యొక్క కెపాసిటీని బట్టి, మీరు బర్న్ చేసే కెపాసిటీని బట్టి దీని రౌండ్ ఫిగర్ 2000 వేసుకోవచ్చు, ఒక అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ వస్తుంది. మీరు తీసుకునే ఆహారము ఈ 2000 కిలో క్యాలరీస్ని దాటిందంటే అది మొత్తం స్టోరే అవుతుంది, ఇంకెక్కడికి పోదు, శరీరంలోనే ఉంటుంది. ఎందుకంటే మీ కెపాసిటీని మించి మీరు బర్న్ కూడా చేయలేరు. మీ కెపాసిటీ మీరు 200 నుంచి 300 కిలో క్యాలరీస్ బర్న్ చేయగలరు ఎక్సర్సైజ్ చేసి ఒక రోజు కంటే, అంతకంటే మీరు ఎక్కువ పోలేరు, ఎక్కువ అలసిపోతారు, స్టాప్ అయిపోతుంది. ఆ మిగిలినంతా అదంతా ఫ్యాట్గా డిపాజిట్ అవుతుంది, లేకపోతే షుగర్ గానే స్టోర్ అయి ఉంటుంది, గ్లైకోజన్ అనే ఫామ్లో ఉంటుంది అన్నమాట అంతా. సో ఇది అంతా నిదానంగా ఎఫెక్ట్ అయిపోయి మనకు ఒక వ్యాధిగా తయారవుతుంది. ఇంకొకటి దీంట్లో ముఖ్యంగా ఒక గ్రంథి, ప్యాంక్రియాస్ అంటే క్లోమము అంటారు తెలుగులో, క్లోమ గ్రంథి. ఈ క్లోమ గ్రంథి నుంచి 2 హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. ఒకటి ఇన్సులిన్ డాష్ ఇట్లుంటుంది, దీంట్లో టెయిల్ పార్ట్లో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేవి కొన్ని కణికలు ఉంటాయి, వాటి నుంచి 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఇన్సులిన్ ఒకటి, గ్లూకాగాన్ ఒకటి. 2 గ్లూకాగాన్. ఇన్సులిన్ అనేటటువంటిది షుగర్ను కంట్రోల్ చేయడానికి, తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గ్లూకాగాన్ షుగర్ను పెంచుతుంది. సో ఇవి 2 ఈక్వల్గా ఉండి కరెక్ట్ చేస్తుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది తగ్గినా ఏది పెరిగినా దానికి తగినట్టు జరుగుతుంటుంది అంతా కదా. మీకు షుగర్ ఎక్కువ పెరుగుతుందంటే దాని అర్థం ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అని. లేదా మీరు తీసుకునే ఆహారము మీ దాంట్లో నుంచి రిలీజ్ అయ్యే షుగరు రిలీజ్ అయ్యేటటువంటి ఇన్సులిన్ కంటే చాలా ఎక్కువ ఉంది అని అర్థం. ఇంకా అది కంట్రోల్ చేయలేకపోతుంది. ఈ షుగర్ అంతా మనం బ్లడ్ టెస్ట్ ద్వారానే చూస్తాము. నార్మల్ వాల్యూస్, ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫాస్టింగ్లో షుగరు 100 మించకూడదు అసలు. ముందు నేను మెడికల్ ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు అప్పటి నుంచి 90 అనే చెప్పేవాళ్ళు, 90 దాటితే కూడా జాగ్రత్తగా ఉండని చెప్పేవాళ్ళు. ఇప్పుడు 100 అనుకోండి, 100, 120, 130 కూడా ఏం పర్వాలేదు అని చెప్తున్నారు. అది చాలా తప్పది. ఖచ్చితంగా 100 దాటింది అంటే వాడికి స్టార్ట్ అయిపోయిందని అర్థం. దీన్ని ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటారు. చాలా వెరీ డేంజరస్ కండిషన్. అంటే ఇనిషియల్గా ఉండదు, పెరిగి చాలా పెద్దది అయిపోతుంది అది. కాబట్టి 100 ఎప్పటికీ దాటకూడదు ఫాస్టింగ్లో షుగర్. పీపీ అంటే పోస్ట్ ప్రాండియల్, తిన్న తర్వాత 140 దాటకూడదు. 160, 170 కూడా ఏం పర్వాలేదు, ఏం కాదు, ఇది టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది అంటుంటారు. చాలా తప్పది. వెరీ డేంజరస్ కండిషన్స్ ఇవన్నీ. ఎందుకంటే ఇవే పెరుగుతాయి. చాలామంది ఏం చేస్తుంటారు, షుగర్ అంటే స్వీట్స్ అంటే ఇష్టం తినడానికి తినేస్తారు. పొద్దున రోజు ఒక టాబ్లెట్ వేసుకోమని డాక్టర్ చెప్తే వీళ్ళ తెలివి ఇంకా కొంచెం ఎక్స్ట్రా దాంట్లో వేసేసి, ఈరోజు నేను 2 స్వీట్లు తిన్నాను కదా ఎక్కువ, కాబట్టి ఇంకొక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని ఇంకొక టాబ్లెట్ ఎక్స్ట్రా వేసుకొని ఉండేవాళ్ళు ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, శరీరంలో ఇక్కడ షుగర్లో ముఖ్యంగా జరిగేది ఏంటంటే ఆర్గాన్ డ్యామేజ్ అంటారు. ఆర్గాన్స్ అంటే శరీరంలో ఉన్న భాగాలు చెడిపోవడం స్టార్ట్ అయిపోతాయి.
కొంచెం 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 ఒక రోజులో అయ్యేది కాదు ఇదంతా, ఎప్పటికో చాలా ఏళ్ళు పడుతుంది. సో ఏమేం జరుగుతాయి, ఇది మన శరీరం అనుకుంటే ఏమేమి చెడిపోవడానికి అవకాశం ఉంటుంది, కళ్ళు చెడిపోవడానికి అవకాశం ఉంది, బ్రెయిన్ ప్రాబ్లం కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, లంగ్స్ ఎఫెక్ట్ కావచ్చు, లివర్ పోవచ్చు, కిడ్నీస్ పోవచ్చు, ఫుట్ ఏదైనా దెబ్బ తగిలి అది పెరిగి 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 దాన్ని డయాబెటిస్ ఫుట్ అంటారు, దాన్ని డయాబెటిక్ ఫుట్. కాలు తీసేయవలసిన అవకాశం కూడా వస్తుంది కొన్నిసార్లు, అది కంట్రోల్ కాకపోతే. ఇప్పుడు ఇంత జరిగి ఏది కారణము, ఇంతే కారణం, మనం తినేదే కారణం, అంతకంటే ఏం లేదు. ప్రాణం కంటే ఎక్కువ అది, ఒక 4 ముద్దలు తక్కువ తింటే ప్రాణం పోతుందా? కానీ తినాల్సిందే ఖచ్చితంగా. పొద్దున్నే మసాలా దోశ 2 వడలు తినేది నేను ఉండనే ఉన్నాను అంటాడు కొంతమంది. ఎంతమంది చెప్పినారు వింటాం, నేను చాలా విన్నాను నేను ఖచ్చితంగా, అందుకే చెప్తున్నాను. అట్లా ఖచ్చితంగా పొద్దున్నే 100% బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ గ్లూకోజ్ అనేది ఉండకూడదు. ఇది ఫస్ట్ పాయింట్, అందరూ గుర్తుపెట్టుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో హైయెస్ట్ షుగర్ వాల్యూస్ వచ్చే ఫుడ్ అస్సలు తినకూడదు. మంచి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉండేవి మాత్రమే తినాలి. పొద్దున ఖచ్చితంగా ఎప్పుడైతే మనం బాగా మసాలాలు, దోశలు ఇవన్నీ తినడం మొదలు పెడతామో షుగర్ కంట్రోల్లోకి రాదు. మీరు షుగర్ కంట్రోల్ చేసుకోవాలా, ఖచ్చితంగా ఫస్ట్ చేయాల్సింది బ్రేక్ఫాస్టే. ఆ తర్వాత రోజంతా కూరగాయలు, వెజిటబుల్స్ బాగా తినాలి. వెజిటబుల్స్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి, ఇవి ఖచ్చితంగా తినాలన్నట్టు. ఆ తర్వాత ఫ్రూట్స్, కొన్ని ఫ్రూట్స్ ద్వారా ఎక్కువ షుగర్ రిలీజ్ అవుతుంటుంది, కానీ కొన్నిటికి రాదు. చాలా మంచి మంచి ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈ రకంగా ఎప్పుడైతే మనం చేసుకుంటామో, ప్లస్ దానికి తోడు మీ బిఎంఆర్ క్రాస్ కాకూడదు. 2000 కిలో క్యాలరీస్ మీ డైట్ అంటే 2000 కిలో క్యాలరీస్కే మీరు పరిమితం అయిపోవాలి, అంతే, అంతకంటే ఎక్కువ వద్దు. ఇది ఒక రోజులో జరిగేది కాదు. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. బాగా రోజుకు 4000 కిలో క్యాలరీస్ తినేవాడు నువ్వు 1000తో స్టాప్ చేయంటే ఎవరు స్టాప్ చేయడు, తింటానే ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టి నిదానంగా తగ్గించుకుంటూ రావాలా, ఒక స్టెప్కి వచ్చేసినాక స్టాప్ అయిపోవాలా, అప్పుడప్పుడు షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ జరిగితేనే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. మీకు అయ్యింది కదా, శిరుషులకి 400 ఉండేది, నిదానంగా డైట్లో కంట్రోల్ చేసుకుంటూ 100-150 లెవెల్కి వచ్చేసింది కదా. ఎవరికైనా వస్తుంది. ఎట్లా వస్తుంది? కంట్రోల్ చేసుకుంటే వస్తుంది. ఏం లేదు, నేను ఇన్సులిన్ వేసుకుంటా, దాన్ని ఏముందంటే ఇన్సులిన్ వేసుకుంటానే ఉంటారు లైఫ్లో, అంతకంటే ఇంకేం లేదు. అది పెరిగి 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 ఇన్సులిన్ వాడే ప్రతి ఒక్కరికి ఫైనల్ ఫేట్ ఏంటంటే హార్ట్ అటాక్. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మ్యాక్సిమం ఇన్సులిన్ వేసుకునే వాళ్ళందరూ హార్ట్ అటాక్ ఉంటారు. ఎందుకంటే ఇవే జరుగుతాయి. షుగర్ ఒకసారి సడన్గా తగ్గిపోతుంది, సడన్గా పడిపోతుంది. హైపోగ్లైసిమియా అంటారు. దాన్ని ఆ కంట్రోల్ మీరు మీ పక్కన ఉండే వాళ్ళకు కూడా చెప్పలేరు. కనీసం నేను ఇట్లా నాకు ఇట్లా జరుగుతుంది అనే కండిషన్ కూడా మీరు చెప్పలేరు. చెయ్యి ఎత్తలేరు, చెయ్యికి శక్తి రాదు కనీసం. వాళ్ళందరూ చూడకుండా ఆ పక్క ఈ పక్క సినిమా చూస్తున్నారు అనుకోండి, ఇంకా అంతే, మీరు అక్కడక్కడే ఉంటుంటే అట్లా పోతారు, అంతే, అర్థం కూడా కాదు. వెరీ డేంజరస్ కండిషన్ హైపోగ్లైసిమియా. అట్లే హైపర్ కూడా. అయితే అది కళ్ళు తిరిగి పడిపోవడం ఏదో జరుగుతుంది. హైపోగ్లైసిమియా అంటే తక్కువ షుగర్, అది మీరు చెప్పలేరు, నోటి నుంచి మాట రాదు, చెప్పలేరు కనీసం, చేతులు కాళ్ళు సరిగ్గా ఆడవు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఓన్లీ షుగర్ వాల్యూస్ ఎక్కువ కావడం వల్ల. సో అది కాకుండా ఉండాలంటే వీలైనంత తక్కువ కార్బోహైడ్రేట్స్ తినాలి. దాంట్లో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే దేంట్లో అయితే ప్రోటీను, మినరల్స్, విటమిన్స్, ఫైబర్ బాగా ఉంటుందో దాన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. ఉదాహరణకు మంచి కూరగాయలతో కలిసినటువంటి బ్రౌన్ రైస్ ఇవి తినొచ్చు. ఇంకా ఇప్పుడు వచ్చే మిల్లెట్స్ ఉన్నాయి, కొర్రలు, అవి కూడా ఇంత తినకూడదు. మీకు ఎంత, మీ 2000 కిలో క్యాలరీస్లోకే మీరు దీన్ని డివైడ్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లోకి ఇన్ని క్యాలరీస్, ఫర్ ఎగ్జాంపుల్ 2000 కిలో క్యాలరీస్ అనుకోండి. బ్రేక్ఫాస్ట్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ 500 క్యాలరీస్ అట్ ఎనీ కాస్ట్. లంచ్ 1000 క్యాలరీస్ అసలు మించకూడదు. డిన్నర్ 200 to 300 కంటే మించకూడదు. ఈ మధ్యలో చిన్న చిన్న స్నాక్స్ ఉండాలి, ఏదో ఒకటి, ఒక పండు కానీ లేకపోతే ఇంకేదైనా బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ, బాయిల్డ్ స్ప్రౌట్స్ కానీ, ఇట్లాంటివన్నీ హెల్తీ డైట్గా మీరు 5-6 భాగాలుగా దీన్ని డివైడ్ చేసుకోవాలి.
ఇట్లా ఎప్పుడైతే చేయడం స్టార్ట్ అవుతుందో షుగర్ విల్ బీ అండర్ కంట్రోల్. దేంట్లో డౌటే లేదు అసలు. ఎవరికైనా షుగర్ కంట్రోల్లో వస్తుంది.